ఈ శ్లోకం యొక్క అర్థం కూడా అందరూ సుఖంగా శాంతిగా జీవించాలి, నేను నా జీవితంలో ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను, నేను దుఃఖకారకుణ్ణి అవ్వను అని చెప్పడం మాట. అంటే శ్లోకాల్ని శ్లోకాలుగా కాకుండా మన జీవితంలోకి తెస్తే ఒకప్పుడుండే ఆది సనాతన దేవీ దేవత ధర్మం మళ్ళీ కలియుగం తర్వాత కృతయుగం మళ్ళీ రాబోతుందన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మన జీవితాన్ని మార్చుకుంటూ సమాజానికి మనం ఉపయోగపడాలి. ఓం శాంతి. సరే, ఇక్కడ ఎక్కువ మంది వచ్చారు. తర్వాత ఇక్కడ మాస్టర్ మన ట్రైనర్స్ అందరూ బ్రహ్మకుమారి సైడ్ నుంచి, తర్వాత అదే మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, అదే టూరిజం ఆఫీసర్, తర్వాత ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, ఈ యోగా గురించి అదే 4 నాలుగు ప్లేసెస్లో అదే టూరిజం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, తర్వాత ఇది మెయిన్ మేజర్ లొకేషన్స్లో ఎక్కువగా మందికి అరౌండ్ 1000 పర్సన్స్కి మనం పార్టిసిపేషన్ చేసి వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ఈ అవేర్నెస్ లాగా అందరికీ హ్యాబిట్ పరంగా స్టార్ట్ చేయడానికి ఇది యోగాకి ట్రై చేస్తున్నాము. ఈ మనము ఒక మంత్ లాగా ఇది కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తే ఒక హ్యాబిట్ లాగా వస్తుంది. డెఫినెట్గా ఇది రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనకి డిజీజెస్ రిడ్యూస్ అవుతుంది, ఏజ్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి ఇది స్టామినా ఇంప్రూవ్ అవుతుందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మెంటల్ స్టెబిలిటీ వస్తుంది. సో ఇది మనము స్టార్టింగ్ నుంచి చూస్తే వీ షుడ్ ప్రమోట్ ఇది యాజ్ అ కేజ్ ఇట్ సెల్ఫ్. డైరెక్ట్లీ స్కూల్ నుంచి అందరూ ఇది హ్యాబిట్ లాగా పెడితే యోగా ప్రతిరోజు 1 hour మనము ఈ టైంపై ఇది యోగా చేస్తే అర్లీ మార్నింగ్గా కంటిన్యూస్గా ఇది మనకి విదిన్ 1 month డెఫినెట్లీ మనకి హ్యాబిట్ కూడా వస్తుంది. 21st జూన్కు మనము యోగా ఆంధ్ర క్యాంపెయిన్గా ఫైనల్ కన్క్లూజన్ లాగా ఇంటర్నేషనల్ యోగా డేలో వైజాగ్లో కూడా మాస్ నంబర్స్ में మనము 5 lakhలో వీఆర్ ట్రయింగ్ టు డూ దిస్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ద పిఎం సార్ కూడా అక్కడే వస్తారు. సిమిలర్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మనము ఇలాగ యోగా క్యాంపెయిన్ చేస్తున్నాము. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ఇది ఇంతమంది మనకి ఇక్కడ వచ్చారు. ఇది మనము యోగాకు వి నీడ్ టు మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్ దట్ ప్రతిరోజు మనము ఇలాగ చేస్తే డెఫినెట్గా మనకి స్వయంగా అది ఫీల్ అవుతుంది దట్ మనకి బెనిఫిట్ కూడా ఇలాగా మన బాడీ స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత మనకి ఓన్గా స్వయంగా మెంటల్ పీస్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ టైంలో ఈ కరెంట్ సినారియోలో వెన్ వీఆర్ డూయింగ్ అదే మోస్ట్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము, వేరే ప్లేస్కు కంటిన్యూస్గా వీఆర్ రన్నింగ్ ఎవ్రీవేర్. ఇఫ్ వి జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ ఫర్ 1 hour ప్రతిరోజు కంపల్సరీగా అది బెనిఫిట్ బాడీకి కూడా వస్తుంది, మనకి వర్క్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అదే మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇది థ్యాంక్ యూ.